guys, welcome to Mr. Paul Stocks YouTube ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్రోగ్రామ్ ఏంటంటే చెక్ ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ ఇన్ పైథాన్. సో మనం ఈ వీడియోలో ఈ సెషన్లో మనం డిస్కస్ చేసేది ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ఈవెనా ఆడ్ అని కనుక్కుంటాం అనమాట, అది పైథాన్ యూజ్ చేసి. సో బిఫోర్ స్టార్టింగ్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ఏ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. So even number, a even number is a even if it is divisible by 2 gives a remainder of 0. అంటే ఎప్పుడైతే ఒక నెంబర్ని 2తో డివైడ్ చేస్తే దాని రిమైండర్ 0 అయితే ఆ నెంబర్ని మనము ఈవెన్ అంటాం. ఎప్పుడైతే మనము ఒక నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు ఆ రిమైండర్ కూడా 1 అనేది వచ్చిందనుకో, ఆ నెంబర్ని మనం ఏమంటాం, ఆడ్ అని అంటాం. సో మీకు అర్థమైంది కదా ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ని ఏవో అంటారు. ఓకే, ఇప్పుడు మనము కోడ్ ఎలా రాయాలంటే ఫస్ట్ ఒక యూజర్ నుంచి ఒక నెంబర్ ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఆ నెంబర్ని ఒక లాజిక్ బిల్డ్ చేసి 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుందా లేదా అని చెక్ చేసి ఒకవేళ వస్తే అది ఈవెన్ అని ప్రింట్ చేస్తాం. ఒకవేళ 0 రాలేదు అంటే ఆడ్ అని ప్రింట్ చేస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఒక వేరియబుల్ నెంబర్ అని వేరియబుల్ రాసాం, దాంట్లోకి ఇన్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. సో ఎప్పుడైనా ఇన్పుట్ ఫంక్షన్ వాడుతున్నామంటే టు టేక్ ఏ నెంబర్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాన్ని ఇంట్ అనే ఫంక్షన్లో రాయాలి. ఎందుకంటే ఇన్పుట్ ఫంక్షన్ అనేది మీరు నెంబర్ ఇచ్చినా, ఫ్లోట్ వాల్యూ ఇచ్చినా, లేదంటే స్ట్రింగ్ ఇచ్చినా కానీ ఏది ఇచ్చినా కూడా అది స్ట్రింగ్లోనే తీసుకుంటుంది. సో దాన్ని మనం ఇప్పుడు ఈ నెంబర్ కాబట్టి కావాల్సింది, సో దాని ఫంక్షన్ వాడాలి. ఓకే, సో ఎంటర్ ఏ నెంబర్ ఒక ప్రాంప్ట్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు కండిషన్ రాస్తాం. ఇఫ్ నెంబర్ మోడ్యులస్ 2 ఈక్వల్ టు 0 ఏమి ఇవ్వాలి, ప్రింట్ దీన్ని ఎఫ్ స్ట్రింగ్స్ అంటారు. ఇవి స్ట్రింగ్ ఫంక్షన్స్లో వస్తాయి. సో విల్ డిస్కస్ దేర్. సో మనం క్లోజ్ చేసేసి ఇక్కడ కూడా ఒకసారి రన్ చేద్దాం. ఓకే, ఏదో మిస్టేక్ అయింది. ఇంటి ఫంక్షన్ ఓపెన్ చేసాం కానీ దాన్ని క్లోజ్ చేయలేదు. సో ఇట్స్ మిస్టేక్. ఓకే, సో ఇప్పుడు నెంబర్ అడుగుతుంది 16 ఇద్దాం. సో we know 16 is a even number. సో 16 is a even number అని వచ్చింది. సో 16 అనేది ఈవెన్ నెంబర్ కట్టి ఈవెన్ వచ్చింది. ఇంకోసారి దీన్ని రన్ చేసి ఈసారి వేరే నెంబర్ ఇస్తాం. సో 19 ఇస్తాం. ఈసారి 19 ఎంటర్ చేస్తాం. సో 19 తెలుసు కదా మనకి ఆడ్ నెంబర్. సో అవుట్పుట్ కూడా 19 ఈజ్ నాట్ ఏ ఈవెన్ నెంబర్ అని వచ్చింది. సో అంతే అండి, ఇట్స్ వెరీ సింపుల్ to check a number is a even or odd in Python. Very simple. సింపుల్గా ఈ చిన్న లాజిక్ రాసేసి మనము ఒక నెంబర్ ఈవెన్ ఆడ్ అని ఈజీగా తెలుసుకోవచ్చు. సో మీకు ఇలాంటి వీడియోస్ మోర్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.